ఇవాళ మీనాక్షి మేడంకి అయింది, రేపు రాహుల్ అన్నకే అవుతుంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద కేసు అయిందన్న ముచ్చట చాలా మంది షై పార్టీలకే తెలియదు. ఇప్పటిదాకా తెలంగాణ షై పార్టీకి నుంచి పూ పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరో ఉన్నట్టే కదా. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ అన్న ఆ మజ్జుతనం విడిచిపెట్టి హుషారుగా పనిచేసి పార్టీలు ఉన్న కోవట్లను బయటికి పంపితే కాంగ్రెస్ పార్టీ ఉంటది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఎవరు ఈ పని చేసింది, ఎవరున్నారు దీని వెనక, ఎవరి కోసం చేసిరు ఈ పని, అసలు ఎవ్వరు వీళ్ళేమో గిట్లా అంటున్నారు. कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, आप समझ सकते हैं आपकी हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी. हमारे पास तो कोई जानकारी थी नहीं. రేవంత్ అన్నేమో ట్వీట్ గిట్లా పెట్టిండు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ ఇద్దామనుకుంటే ఆమెకు షై పార్టీ పెద్ద లీడర్లకు పెద్ద శాఖ ఇచ్చారు ఎలక్షన్ ఆఫీసర్లు. మీనాక్షి మీద తెలంగాణలో క్రిమినల్ కేసు ఉన్నట్టు అఫిడవిట్ లో చెప్పలే, గది దాచి నామినేషన్ వేసింది అని పువ్వు పార్టీ వాళ్ళు ఓ ప్రూఫ్ చూపెట్టే వరకు నామినేషన్ రిజెక్ట్ చేసిరు ఎలక్షన్ ఆఫీసర్లు. అయితే గదేం పెద్ద కేసు కాదని గిదంతా కావాలని చేస్తున్న రాజకీయ కుట్రని మొత్తుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే మధ్యప్రదేశ్ లో ఖాళీగున్న 3 రాజ్యసభ సీట్లల్లో పువ్వు పార్టీకి ఉన్న బలం తోటి 2 అల్కా గెలుతుంది. ఇక ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయ్యే వరకు 3వ సీటు కోసం నామినేషన్ వేసడే కాకుండా గెలుపు కూడా మాదే అని సంబరాలు చేసుకుంటున్నారు పువ్వు పార్టీలు. అయితే తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద కేసు అయిందన్న ముచ్చట చాలా మంది షై పార్టీలకే తెలియదు ఇప్పటిదాకా. మరి ఎన్నో మధ్యప్రదేశ్ లో ఉన్న పువ్వు పార్టీలకు ఎట్లా ఎరికైంది అనేది ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ముచ్చట. బావింటి పంచాయతీ బామ్మర్దికి ఎవరో సపరేట్ గా చెప్పాలనా, అక్కకి అదే పని కదా అన్నట్టు షై పార్టీల పంచాయతీ ఎవరో చెప్పాల్సిన పని ఏమున్నది. షై పార్టీలో ఎవరో మధ్యప్రదేశ్ పువ్వు పార్టీలకు పందించుంటారు అని ముచ్చట్లు నడుతున్నాయి. ఈడ తెలంగాణ షై పార్టీ ముచ్చట్లు, సర్కారు పనితీరు ఎప్పటికప్పుడు మీదున్న పెద్ద లీడర్ల చెవులుతున్నదని ఎవరో బగ్గనే కోపం పెట్టుకొని టైం చూసి దెబ్బ కొట్టినట్టున్నారు అని ముచ్చట పడుతున్నాయి. ఇక ఇంకో అసలు ట్విస్ట్ ఏంటంటే నామినేషన్ కు లాస్ట్ డేట్ 8వ తారీఖు అయితే మీనాక్షి నటరాజన్ మేడం నామినేషన్ వేసింది 7వ తారీఖు. ఆమె నామినేషన్ రిజెక్ట్ అయింది 9వ తారీఖు. కానీ బీజేపీ ఏం చేసింది తెలుసా, వాళ్ళకున్న బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు వస్తాయి. కానీ 7వ తారీఖు నాడే 3వ సీటు కోసం మహేష్ కేవట్ ఆయన పేరు ప్రకటించి 8వ తారీఖు నాడు నామినేషన్ వేయించారు ఆయన తోటి. ఇక 9వ తారీఖు నాడు మీనాక్షి మేడం నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతోటి 3వ సీటు కూడా పువ్వు పార్టీకే దక్కదట్టున్నది. అంటే 3వ సీటుకు ఛాన్స్ లేని కాడ 3వ మనిషితోటి నామినేషన్ వేయించారు అంటే పువ్వు పార్టీలో ధైర్యం ఏందన్నట్టు. అది షై పార్టీకి నుంచి ఎవరో ఒప్పందించిన ధైర్యమే కదా. ఆమె కేసు గురించి ముందుగాల తెలుసుకునే ఎత్తుగడేసిరు అన్నట్టే కదా. అంటే తెలంగాణ షై పార్టీకి నుంచి పువ్వు పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరో ఉన్నట్టే కదా. మరి అది ఎవరై ఉంటారు అనేది తెలుసుకోలేని అమాయకంగా ఉన్నారా, లేకపోతే తెలివి లేని వాళ్ళ ఈ షై పార్టీ పెద్ద లీడర్లు? సొంతిల్లు కాలిపోతుందని ఎరికైనా కూడా నీళ్లు చల్లి సల్లార్పాలే అనే శ్రద్ధ అలకే లేకపోతే ఇక ఇంట్లో కిరాయికుండోనికి ఏం పట్టి. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ ఆ మజ్జుతనం విడిచిపెట్టి హుషారుగా పనిచేసి పార్టీలు ఉన్న కోవట్లను బయటికి పంపితే కాంగ్రెస్ పార్టీ ఉంటది, లేకపోతే కాటికి పోడు ఖాయం. ఇవాళ మీనాక్షి మేడంకి అయింది, రేపు రాహుల్ అన్నకే అవుతుంది. నీ ఇష్టం, మరిగా చూసుకో, నీ పార్టీ నీ ఇష్టం. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.